అనేక సందర్భాల్లో చెప్పాడు, క్రైస్తవుడా మేల్కో, క్రైస్తవుడా నిలబడు, క్రైస్తవుడా ప్రశ్నించు, నువ్వు మౌనివై ఉండొద్దు, క్రైస్తవుడు క్రైస్తవ చరిత్రని మరిచిపోకూడదు, వీఆర్ హియర్, వీఆర్ అలైవ్ అని సమాజానికి చూపిస్తూనే ఉండాలి అని ఆయన అనేక సందర్భాల్లో చెప్పాడు. ఒక గొంతుక కోల్పోయింది, అదే రోజు అభినయ్ దర్శన్ అనే ఒక గొంతుక లేచింది. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు నాకు. ఎందుకో తెలుసా? పోరాట యోధుడుగా క్రైస్తవ సమాజం కోసం ప్రాణానికి కూడా తెగించి అన్నీ వదులుకొని, కుటుంబాన్ని సహితం వదులుకొని, నేను రోడ్లెక్కటానికి, సమాజంలో తిరగటానికి, పాదయాత్ర చేయటానికి, గలం విప్పటానికి, క్రైస్తవుడికి సైనింగ్ అథారిటీలో మనకంటూ క్రైస్తవ నాయకులు ఉండాలి, క్రైస్తవులకి సమస్య వస్తే అసెంబ్లీలో ప్రభుత్వ దృష్టికి మన సమస్యను తీసుకొని వెళ్ళాలి, పార్లమెంట్లో ఎంపీలు ఉండాలి, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉండాలి, క్రైస్తవుల తరపున మాట్లాడే ఒక క్రైస్తవుడు అసెంబ్లీలో పార్లమెంట్లో ఉండాలి అని ఒక అభినయ్ దర్శన్ పుట్టుకొచ్చాయంటే దానికి కారణం ప్రవీణ్ పగడాల గారు. ఆయన మరణం నన్ను తట్టి లేపింది. ఈరోజు ఆయన వేసిన అదే దారిలో, ఆయన ఆశయాలతో నేను కూడా ముందుకెళ్తున్నా. మీ అందరూ చూస్తుండొచ్చు. నేను జనవరి 27వ తారీఖున ఈ సంవత్సరం పాదయాత్ర ప్రారంభించాను అరకు నియోజకవర్గం నుంచి. ఇప్పటికీ 24 రోజుల పాదయాత్ర నేను ముగించుకున్నాను. 110 గ్రామాలు తిరిగాను. అక్కడ పరిస్థితులన్నిటిని నేను చూస్తుంటే కళ్ళల్లో కన్నీళ్ళు కాదు, కళ్ళ నుంచి రక్తం కారుతుంది. అలాంటి ఇబ్బందుల మధ్య నలిగిపోతున్నాడు సామాన్య ప్రజలు, నా క్రైస్తవులు కూడా. ఈరోజు ప్రవీణ్ పగడాల గారు చెప్పిన మాట ఒక్కటి పట్టుకొని, మనకంటూ సైనింగ్ అథారిటీలో మన క్రైస్తవుడు ఉండాలి అనే ఒక్క మాటతో నేను అడుగులు ముందుకేసుకుంటూ వచ్చి ఒకే సంవత్సరం ఈరోజు ఆయన ప్రథమ వర్ధంతి అనేక చోట్ల, అనేక పట్టణాల్లో, అనేక స్థలాల్లో నా తోటి క్రైస్తవ నాయకులు ఆయన ప్రథమ వర్ధంతిని సెలబ్రేట్ చేస్తున్నారు. చాలా ఊళ్ళలో జరుగుతున్నాయి, ఇక్కడ కూడా జరుగుతుంది అదే. అయితే మేమందరం కూడా ఆయన ఆశయాల్ని నెరవేర్చడానికి ముందుకు తీసుకెళ్తున్నాం, ఆయన మాటల్ని గెలిపించటానికి ముందుకు తీసుకెళ్తున్నాం, ఆయనని ఎవరు మరవకుండా ఉండటానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం, మా పోరాటం మేము పోరాడుతున్నాం. క్రైస్తవులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ జనాభా 4,50,00,000. ఆంధ్రప్రదేశ్ జనాభా 4,50,00,000 అయితే అందులో క్రైస్తవ జనాభా ఎంతో తెలుసా?